ఈరోజు రాష్ట్రంలో విద్యారంగం చాలా కుదేలైంది. విద్యార్థులు అనేక ఇబ్బందులు విద్యా సంస్థలు ఎదుర్కొంటా ఉన్నారు. ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు ఈ రాష్ట్రంలో తమ చదువుల్ని ముందుకు తీసుకెళ్లలేని ఒక దయనీయమైన పరిస్థితి 18 నెలల కాలంలో నెలకొని ఉంది. ఈ మాట ఎందుకు అంటున్నామంటే, మేము పూర్తి స్థాయిలో ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తాము అని యువగలం పాదయాత్రలో ఆ తదుపరి జరిగిన అనేక పరిణామాల్లో నారా లోకేష్ గారు పదే పదే హామీలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక హామీలు ఇచ్చారు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి ఏంటి? 18 నెలలు గడుస్తుంది. సుమారు 7,800 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయి. ఈ ఫీజులు ఇవ్వకుంటే విద్యార్థుల చదువులు ఎలా ముందుకెళ్తాయి చెప్పాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి మీద ఉంది. గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో త్రైమాసికం టర్మ్ ఫీజులు అంటే విడతల వారీగా అందజేశారు. ఏ ఫీజు ఎప్పుడు ఇస్తామో అనేది ముందే నిర్ణయించి పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి 18 నెలల కాలంలో నెలకొని ఉంది. ఈ మాట ఎందుకు అంటున్నామంటే, మేము పూర్తి స్థాయిలో ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తాము అని యువగలం పాదయాత్రలో ఆ తదుపరి జరిగిన అనేక పరిణామాల్లో నారా లోకేష్ గారు పదే పదే హామీలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక హామీలు ఇచ్చారు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి ఏంటి? 18 నెలలు గడుస్తుంది. సుమారు 7,800 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయి. ఈ ఫీజులు ఇవ్వకుంటే విద్యార్థుల చదువులు ఎలా ముందుకెళ్తాయి చెప్పాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి మీద ఉంది. గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో త్రైమాసికం టర్మ్ ఫీజులు అంటే విడతల వారీగా అందజేశారు. ఏ ఫీజు ఎప్పుడు ఇస్తామో అనేది ముందే నిర్ణయించి పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు త్రైమాసిక ఫీజులు పిల్లల తల్లుల ఖాతాలో జమ చేసేవాళ్ళు. కానీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక మేము పేరెంట్స్ ఖాతాలో కాదు కాలేజీలకే ఇస్తాము, అది కూడా 6 నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఇస్తామన్నారు. ఇప్పటికీ 18 నెలలు గడిచింది. కాలేజీ యాజమాన్యాలకి కాలేజీ ఖాతాల్లోకి పిల్లల ఫీజులు ఇప్పటి వరకు జమ కాలేదు. ఎందుకు కాలేదని అడిగితే ప్రభుత్వం దగ్గర ఆదాయం లేదంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కాలంలో గత చంద్రబాబు నాయుడు 2017లో ఆయన పెండింగ్ లో ఉంచిన ఫీజుల్ని 1882 కోట్ల రూపాయలని చంద్రబాబు పిల్లలకి ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టిన 1882 కోట్ల రూపాయల ఫీజుల్ని ఒకేసారి జగన్ గారి హయాంలో ఇవ్వాల్సినవి కూడా కలిపి మొత్తం 4,000 కోట్ల రూపాయలు ఒకేసారి చెల్లించారు. మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికి 8 త్రైమాసికాలు పెండింగ్ లో ఉన్నాయి. సుమారు 5,600 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ రావాలి. స్కాలర్షిప్లు 2,200 కోట్లు రావాలి. ప్రతి సంవత్సరం స్కాలర్షిప్లు 1,100 కోట్లు. అంటే ఇప్పుడు 2వ సంవత్సరం గడుస్తుంది కాబట్టి ఈ 1,100 కోట్లు గత సంవత్సరం రావాల్సిన 1,100 కోట్లు, మొత్తం 2,200 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు, మొత్తం 7,800 కోట్ల రూపాయలు ఫీజులు విద్యార్థులకి రావాలి, కాలేజీ ఖాతాల్లో జమ కావాలి. స్టిల్ ఇప్పటి వరకు ప్రభుత్వం జమ చేయలేదు. మొన్న విద్యార్థి సంఘాలతో నారా లోకేష్ ఒక మీటింగ్ నిర్వహించి మేము రీఎంబర్స్మెంట్ ఇస్తాము, 4,200 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం బకాయిలు పెట్టిందని చాలా అసత్యంగా, అసంబద్ధంగా, అవాస్తవాల్ని వక్రీకరణతోటి విద్యార్థి సంఘ నేతల్ని నమ్మించడానికి చాలా ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఆయన నిజంగా లోకేష్ కి చిత్తశుద్ధి ఉంటే 4,200 కోట్ల రూపాయలు ఎప్పుడు ఏ విధంగా బకాయిలు పెట్టారో ఆయన చెప్పాలి. ప్రతి త్రైమాసిక ఫీజు ముందే పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి తల్లుల ఖాతాల్లో జగన్మోహన్ రెడ్డి గారు జమ చేస్తే మీరు 4,200 కోట్లు బకాయిలు పెట్టింది ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వము. అందుకే ఇప్పుడు ఇవ్వడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఆయన నారా లోకేష్ గారు, మీరు విద్యాశాఖ మంత్రి, మీరు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివారు, ఈ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, మీలో ఒక జవాబుదారీతనం ఉండాలి. మీరు విద్యార్థి సంఘాలను కూర్చోబెట్టి అబద్ధాలు, అసత్యాలు, వక్రీకరణలతో గత ప్రభుత్వం 4,200 కోట్ల రూపాయలు
పెండింగ్ లో పెట్టింది ఇవ్వలేదు, ఎగ్గొట్టింది అని మీరు అబద్ధాలు చెప్తే ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో ఉన్నారా? ఈ రాష్ట్రంలో కాలేజీ యాజమాన్యాలకు తల్లులు పే చేసిన ఫీజుల వివరాలని మనం డేటా బయటికి తీద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ విధంగా తల్లుల ఖాతాలో ఫీజుల వివరాలు ఇచ్చారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు చెక్ చేద్దాం. కాలేజీ యాజమాన్యాలకు వాళ్ళు పే చేసిన ఫీజు వివరాలను కూడా మనం పే చేద్దాం. మీరు రండి, ఒక కమిటీ వేద్దాం. మా వైపు నుంచి వస్తాము, మీ ప్రభుత్వం నుంచి మీరు అధికారులను పంపించండి, లేకపోతే మీ టీడీపీ జనసేన కూటమి నేతలను పంపించండి, పరిశీలన చేద్దాం. మనం ఎవరు ఏంటో నిగ్గు తేలుస్తుంది. మీరు ఫీజులు ఇవ్వకుండా ఫీజులు ఎందుకు ఇవ్వట్లేదని అడిగితే అడిగిన వాళ్ళ మీద డామినేట్ చేసే విధంగా గత ప్రభుత్వం మీద నెపం పెట్టి విమర్శలు చేసి కువిమర్శలు చేసి సద్విమర్శలు కూడా కాదు, అన్యాయంగా మాట్లాడడం అనేది ఇది చాలా దుర్మార్గమైంది. గత జగన్మోహన్ రెడ్డి గారు 54,483,000 మంది విద్యార్థులకి గత 5 ఏళ్లలో 2 ఏళ్లు కోవిడ్ ఉన్న 18,633 కోట్ల రూపాయలు తల్లుల ఖాతాలో జమ చేసి విద్యా దీవెన, వసతి దీవెన ప్రతి టర్ము టంచన్గా అందించిన సందర్భం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే, మీరు 18 నెలల కాలంలో మీరు ఫీజులు ఇవ్వకుండా విద్యార్థులను అధోగతి పాలు చేశారు. జగన్ గారు ఏం చేశారంటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2019లోనే మొత్తం ఫీజు విద్యార్థులకు చెల్లిస్తామని హామీ ఇచ్చి మొత్తం ఫీజును 35,000 రూపాయలుగా ఆయన నిర్ణయించారు. అప్పటికే కాలేజీలో చదువుతున్న ఈ 35,000 ఫీజు ప్రారంభం ఎప్పటి నుంచి అవుతుందంటే, ఒక బీటెక్ లో ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన విద్యార్థి దగ్గర నుంచి 35,000 రూపాయలు ప్రారంభమవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏం చేశారంటే, అప్పటికే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ చదువుతున్న ఇంజనీరింగ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీజు ఒక్కో విద్యార్థికి 80,000 రూపాయల ఫీజు ఉంటే, ఆ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ చదువుతున్న పిల్లలకు కూడా మొత్తం ఫీజు ఇవ్వాలని జీవో జారీ చేసి కాలేజీ యాజమాన్యాలకి తల్లుల ఖాతాలోకి ఆ మొత్తం ఫీజు ఇచ్చారు. ఆ వివరాలన్నీ మా దగ్గర ఉన్నాయి, కాలేజీ యాజమాన్యాల దగ్గర ఉంటాయి, తల్లుల ఖాతాలో ఉంటాయి. మీరు వచ్చి చెక్ చేసుకోండి నారా లోకేష్ గారు అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక పథకం ప్రారంభమయ్యేటప్పుడు ఆ పథకం స్టార్టింగ్ ఇయర్ లో లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుండే ఆ పథకం ప్రారంభమవుతుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, ఆల్రెడీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మొత్తం ఫీజు ఇవ్వాలని ఫీజు ఇచ్చి కాలేజీ యాజమాన్యాలు రిమైనింగ్ ఫీజు 35,000 రూపాయలు, 80,000 రూపాయలు ఫీజు ఉంటే మొత్తం ఫీజు చెల్లించి మిగిలిన రిమైనింగ్ కూడా అప్పటికే ఫీజు కట్టిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇవ్వాలని కాలేజీ యాజమాన్యాల నుంచి పిల్లలకు కూడా రిటర్న్ ఫీజులు ఇప్పించారు. అటువంటి గొప్ప దార్శనికత కలిగిన జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి ఫీజులు ఇస్తే మీరు బకాయిలు ఉన్నాయని అవాస్తవాలు మాట్లాడి విద్యార్థి నేతల్ని నమ్మించడానికి మీరు విఫలయత్నం చేశారు. నిజంగా మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఈ రాష్ట్రంలో 16 లక్షల మంది విద్యార్థులు ఈ రోజు ఫీజుల కోసం అల్లాడిపోతా ఉన్నారు. కాలేజీ మానేసి పనులకు వెళ్తా ఉన్నారు, పార్ట్ టైం జాబులు చేస్తా ఉన్నారు, మధ్యలో మానేసి తల్లిదండ్రులతో వ్యవసాయ కూలీ పనులకు వెళ్తున్న దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. కాలేజీ యాజమాన్యాలు స్టిల్ ఇప్పటికీ పిల్లలు ఫీజులు చెల్లించాలని కాలేజీ యాజమాన్యాలు పిల్లల్ని ఒత్తిడి చేస్తా ఉంటే మీ ప్రభుత్వం ఇవ్వట్లేదు. పైగా మీరేం చెప్తున్నారు, విద్యార్థి సంఘ నేతలు మిమ్మల్ని వచ్చి కలిస్తే మీరు పిల్లల కోసం ఫీజు రీఎంబర్స్మెంట్ మీరు అడగొద్దు, మీరు ఫీజులు అడుగుతుంటే కాలేజీ యాజమాన్యాల తరఫున మీరు మాట్లాడినట్టే అది రాజకీయం అవుతుంది, మీరు అది మాట్లాడొద్దు అని చెప్పేసి ఆయన చెప్పడం అనేది చాలా దుర్మార్గమైంది. పిల్లలు ఫీజులు కట్టకపోతే కాలేజీ యాజమాన్యాలు హాల్ టికెట్లు ఇవ్వట్లేదు, ఎగ్జామ్స్ కి మిడ్ ఎగ్జామ్స్ కి అటెండ్ అవ్వనివ్వట్లేదు, సెమిస్టర్ ఎగ్జామ్స్ కి అటెండ్ అవ్వనివ్వట్లేదు. ఇన్ని సమస్యలు విద్యార్థులు టోటల్ ఫీజు పే చేయాలని యాజమాన్యాలు ఒత్తిడి చేస్తూ ఉంటే మీరు వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చి పిల్లల్ని ఫీజు అడిగితే మీకు 5 లక్షలు 10 లక్షలు ఫైన్లు వేస్తామని మీరు మాట్లాడడం అనేది చాలా అన్యాయము, దుర్మార్గము. మీరు ఇప్పటికైనా ఫీజులు ఇవ్వాలి. గతంలో మేము తక్కువ రేటుకి చంద్రబాబు నాయుడు హయాంలో తక్కువ రేటుకి భూముల్ని విఐటి ఎస్ఆర్ఎం విద్యా సంస్థలకి మేము ఇచ్చాము. అది మా గొప్ప ప్రభుత్వం అని మీరు పెద్ద ఎత్తున ప్రాపగండ చేసుకున్నారు. ఎస్, కానీ వాటిల్లో పేద పిల్లలు కూడా ప్రతిభ కలిగిన విద్యార్థులు కూడా చదువుకోవాలని భావించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అందులో 35% సీట్లు ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. 35% సీట్లు ఒక్కో సీటు ఫీజు ఎంత తెలుసా? 70,000 రూపాయల ఫీజు. ఆ 70,000 ఫీజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓబీసీ విద్యార్థులు, పేద పిల్లలు, ప్రతిభ కలిగిన పిల్లలందరికీ 70,000 రూపాయల ఫీజులు ఇచ్చి విఐటి ఎస్ఆర్ఎం లో చదివించిన గొప్ప మహనీయుడు, దార్శనికత కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అటువంటి యూనివర్సిటీల్లో కూడా చదువుతున్న పిల్లలకి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజులు ఇవ్వకుండా
రియంబర్స్మెంట్ ఇవ్వకుండా నానా ఇబ్బందులు గురి చేస్తున్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది కూటమి ప్రభుత్వం, ఇది విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం. విద్యారంగాన్ని ఈరోజు నారా లోకేష్ మొత్తం విద్యాశాఖను వదిలేసి షాడో ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో వ్యవహరిస్తా ఉన్నారు. అందుకని ఇతర శాఖల మీద ఆయన అజమాయిషీ చేస్తా ఉన్నారు. విద్యారంగంలో ఫీజులు రాక, ఫీజులు ఇవ్వకుండా ఇప్పుడు ఆయన 4,200 కోట్ల రూపాయల ఫీజు బకాయిలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగిల్చిపోయిందని ఆయన చెప్పారు. మేము చెప్తా ఉన్నాం, 2023 అక్టోబరు, నవంబరు, డిసెంబర్లో క్వార్టర్ ఫీజు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే అది ఎప్పుడు ఇవ్వాలి? జనవరిలో ఇవ్వాలి, 2024లో. మీరు ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసి చంద్రబాబు నాయుడు, జగన్ గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా అడ్డుకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లి పిల్లల కోసం ఫీజులు విడుదల చేయించిన గొప్ప మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చి 2024లో మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడ ఇస్తారో జగన్మోహన్ రెడ్డి గారని ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసి ఫీజులు రాకుండా అడ్డుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఇది ఎక్కడా పెండింగ్ లేదు. 2023 వరకు ప్రతి క్వార్టర్ ఫీజుని జగన్మోహన్ రెడ్డి గారు అందజేశారు. 2024 మొదటి క్వార్టర్ ఇవ్వకుండా అడ్డుకుంది చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ విద్యార్థుల ద్రోహి, విద్యారంగ ద్రోహి. అందుకని ఈరోజు విద్యార్థులకు ఫీజులు ఇవ్వకుండా, పై చదువు ఉన్నత చదువులకు విద్యార్థులు వెళ్లకుండా చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. అందుకనే ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం 2025లో కూడా 2,326 కోట్ల రూపాయల ఉన్నత విద్యాశాఖకి కేటాయించారు. కానీ ఇప్పుడు బకాయిలంతా 7,800 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. మీరు బకాయిలు ఇవ్వకుండా, క్వార్టర్ ఫీజులు ఇవ్వకుండా, విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాలంటే కాలేజీ యాజమాన్యాలు ఇబ్బందులు పెడతా ఉంటే ఈ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తా ఉంది. అందుకే అయ్యా నారా లోకేష్ గారు, మీరు రండి, విద్యా సంస్థలు తిరగండి, విద్యార్థులతో మాట్లాడండి, విద్యార్థుల ఇబ్బందులు తెలుసుకోండి. విద్యారంగంలో చాలా ఇబ్బందులు, విద్యార్థులు ఈరోజు ఫీజులు రాకుండా ఇబ్బందులు పడతా ఉంటే, ఈరోజు రోమ్ నగరం తగలబడతా ఉంటే నీరజ్ చక్రవర్తి ఫిడీలు వాయించినట్టు మీరు ఉండవల్లి నివాసంలో కూర్చొని మీరు రివ్యూ మీటింగ్లు పెట్టి పిల్లలకి మేము అది చేశాం, ఇది చేశాం అని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తా ఉన్నారు. నిజంగా మీ ప్రభుత్వానికి హ్యుమానిటీ లేదు. విద్యార్థుల పట్ల, విద్యారంగ సమస్యల పట్ల, సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి లేదు, నిజాయితీ లేదు. కేవలం ప్రచార ఆర్భాటమే తప్ప ఎక్కడా పని జరగడం లేదు. ఈ రాష్ట్రంలో 230 ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు ఫీజులు రాక ఎంత ఇబ్బందులు గురవుతున్నారో తెలియజేయాల్సిన అవసరం ఈరోజు మీకుంది. మీ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరపున రాష్ట్రంలో అన్ని సంఘాలని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం. విద్యార్థులు ఉన్నత విద్య కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఒక పద్ధతి ప్రకారం, ఒక క్రమానుగుణంగా ఎలా ఫీజుల పథకాన్ని అమలు చేసి విద్యార్థుల ఉన్నత చదువులకు దోహదపడ్డారో అలా చేయాలి. మీరు అలా చేయకుండా మీరు విమర్శలు చేసి ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేసి దాన్ని నమ్మించే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు, విద్యార్థులు గమనిస్తా ఉన్నారు. మీకు త్వరలోనే బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.